హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి రివ్యూ ఇస్తున్నాను. మనకి ఆదివాసీ హెయిర్ ఆయిల్ మనకి ఓన్లీ ఆన్లైన్లో అయితే కనుక పర్చేస్ చేసుకోవచ్చండి. ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అసలు ఎలా యూజ్ చేసుకోవాలి, బెనిఫిట్ ఏంటి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆదివాసీ హెయిర్ ఆయిల్ నేను స్మాల్ బాటిల్ అయితే తీసుకున్నానండి. ఒకసారి చూద్దాము మనకి హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందోనని. నేను స్మాల్ బాటిల్ అయితే తీసుకున్నాను. 60 ml బాటిల్ తీసుకున్నాను. మనకి దీని ఎంఆర్పి అయితే కనుక 300 ఉందండి. ఈ 100 mlది 300 ఉంది. అయితే మనకి మీషోలో కనుక మనకి తక్కువ కాస్ట్కే వస్తుందండి. అదే మీషోలో అయితే కనుక ఓన్లీ 99 రూపీస్కే ఉంది. అది మనం ఆన్లైన్లోనే పర్చేస్ చేసి తీసుకుంటే కనుక, మనం ఫోన్పే కానీ పేటిఎంలో కానీ తీసుకుంటే కనుక మనకి ఓన్లీ 72 రూపీస్కే మనకి ఈ 60 ml బాటిల్ అనేది మనకి 72 రూపీస్కే మనము పర్చేస్ చేసుకోవచ్చు. నేను స్మాల్ బాటిల్ తీసుకున్నాను. ఒకసారి యూజ్ చేసి మనకి వర్కౌట్ అవుతే కనుక హెయిర్కి మనకి బాగుంటే కనుక హెయిర్కి అప్పుడు హెయిర్ గ్రోత్ ఏదైనా ఇంప్రూవ్ ఉంటే కనుక చూద్దాం, పెద్ద బాటిల్ తీసుకోవచ్చు అని చిన్నది తీసుకున్నానండి. అయితే ఈ చిన్నదే ఈ బాటిల్స్లోనే మనకి ఆయిల్ అనేది మనకి కలర్ ఏ విధంగా ఉంది, అయితే మనకి బెనిఫిట్ ఏంటి ఈ ఆయిల్ యూజ్ చేసుకోవటం వల్ల, అండ్ మనకి ఎవరు యూజ్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం తెలుసుకుందాము. మీషోలో నేను పర్చేస్ చేశాను. దీన్ని ఓన్లీ 72 రూపీసే పడింది. మనం క్యాష్ ఆన్ డెలివరీ అయితే కనుక 99 రూపీస్. అయితే ఇప్పుడు ఆదివాసీ హెయిర్ ఆయిల్లో చాలా బ్రాండ్స్ వస్తున్నాయండి. నేనైతే ఈ బ్రాండ్ తీసుకున్నాను. మనకి బెనిఫిట్ ఏంటి అండ్ ఇంగ్రీడియంట్స్ ఎలా ఏమేమి యాడ్ చేశారు మొత్తం కూడా మనకి ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు, ఇంగ్రీడియంట్స్తో సహా మొత్తం కూడా. అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని మనకి చెప్తున్నారండి. మనకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తారని అయితే చెప్తున్నారు మనకి దీంట్లో. అయితే ఈ ఆయిల్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందు ఈ ఆయిల్ అయితే మనం నైట్ టైం అప్లై చేసుకోవాలండి. నైట్ టైం అప్లై చేసుకొని బాగా స్కాల్ఫ్కి రూట్స్కి పట్టే విధంగా బాగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకొని ఓవర్ నైట్ మొత్తం ఉంచేసి మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి. మీరు ఏదైతే ఎప్పుడు హెడ్ బాత్ చేసుకుంటారో ఆ షాంపూతోనే హెడ్ బాత్ చేసుకోవాలి. సపరేట్ షాంపూ ఏం అవసరం లేదు. ఆ షాంపూతో హెడ్ బాత్ చేసుకోండి. అయితే వారానికి 3 సార్లు, వీక్లీ 3 టైమ్స్ అయితే యూజ్ చేయాలంటండి. ఇది 3 months యూజ్ చేస్తే కనుక మనకి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. అప్పటికప్పుడు అయితే కనుక ఇంప్రూవ్ అవ్వదు. దీనిలో చాలా ఆయుర్వేదిక్కు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా యాడ్ చేసి మనకు ఆయిల్ అయితే ప్రిపేర్ చేశారు. 3 months యూజ్ చేయాలి మనం ఇవే బాటిల్స్ని. 3 months యూజ్ చేస్తే కనుక మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది, హెయిర్ గ్రోత్ అయితే ఇంప్రూవ్ అవుతుందంటండి. మనకు ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకున్న తర్వాతే మనం ఆయిల్ యూజ్ చేసుకోవాలి. మీరు హెయిర్ కానీ లేదా హ్యాండ్ మీద కానీ ఎయిర్ పక్కన కానీ ఒకసారి ఆయిల్ని అప్లై చేసి చూడండి. ఏదైనా ఇచ్చింగ్గా ఉన్నా మంటగా ఉన్నా స్టాప్ చేసేసేయండి. ఒక నైట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే కనుక స్టాప్ చేసేసేయండి. అందరికీ ఇవి సెట్ అవ్వాలంటే అవ్వండి. కొన్ని హెయిర్ టైప్ వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని హెయిర్ టైప్ వాళ్ళకి అయితే కనుక ఆయిల్ సెట్ అవుతుంది. మనకి బాటిల్ వచ్చి క్యాప్ చూసారు కదా, మనకు ఆ విధంగా ఇచ్చారు. ఆ ఆయిల్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఉందండి, లైట్ రెడ్ కలర్లో అయితే ఉన్నది. ఈ ఆయిల్ మనము నైట్ టైం అయితే ప్రిపేర్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీరు మార్నింగ్ హెడ్ బాత్ చేసేయండి. మీరు డైలీ యూజ్ చేసుకునే షాంపుతోనే హెడ్ బాత్ చేసి వారానికి 3 టైమ్స్ అయితే యూజ్ చేయండి. 3 months వరకు ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ ఆయిల్ అనేది హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. అయితే ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ వరకు జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. బట్టతలు ఎక్కువగా ఉన్నవారు, మనకి హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ, డాండ్రఫ్ అవుతున్నా కానీ, మనకి అప్పర్ హెడ్ మీద మనకి హెయిర్ ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి కదా, ఆ హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉన్నా కానీ ఈ ఆయిల్ అనేది మనకి హెయిర్ని అనేది ఇంప్రూవ్ చేస్తుంది అంట. హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ని అయితే తగ్గిస్తుంది. కాబట్టి నేను ఆయిల్ స్మాల్ బాటిలే తీసుకున్నాను. కొన్ని రోజులు అయిన తర్వాత అప్లై చేసుకున్న తర్వాత దీని రిజల్ట్ అనేది మళ్ళీ నేను ఇంకో వీడియోలో అయితే కనుక చూసి చెప్తానండి. అయితే నేను హెయిర్కి రూట్స్ అండ్ హెయిర్ మొత్తానికి కూడా మసాజ్ చేసుకున్నాను. మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కనుక హెడ్ బాత్ అనేది చేయాలి. ఈ విధంగా 3 months అయితే చేయండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, జెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ లేడీస్ కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఆయిల్ అప్లై చేస్తున్నారు మన హ్యాండ్కి నార్మల్గా మన కోకోనట్ ఆయిల్
ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉందండి. జిడ్డుగా అయితే లేదు. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. ఆముదం ఎక్కువగా ఉండి జిడ్డుగా ఉంటాయని కొన్ని రివ్యూల్లో అయితే కనుక చెప్తున్నారు. కొన్ని బాటిల్స్ అట్లా ఉన్నాయి అన్నారు. ఇదైతే అలా ఏం లేదండి. మనకి కోకోనట్ ఆయిల్ ఏ విధంగా అయితే మనకి హ్యాండ్స్కి అవుతుందో అదే విధంగా ఉంది. ఒక 3 మంత్స్ మాత్రం వాడి చూడాలండి. వాడి చూసిన తర్వాత మనకు ఒక 1 బాటిల్కే మనకి రిజల్ట్ అనేది ఏమి ఉండదు. ఒక 3 మంత్స్ వాడి చూసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటుందని మనకు తెలుస్తుంది. అప్పుడు తప్పకుండా ఒక రివ్యూ అనేది ఇస్తానండి. హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుందా ఈ ఆయిల్కి, లేదా నార్మల్గానే ఉంటుందా అనేది చూద్దాము. నేనైతే స్మాల్ బాటిల్ తీసుకొని అప్లై చేసుకున్నాను. ఓకేనండి. ఈ విధంగా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, హెయిర్ బాగా రాలిపోతుంది, మనకి హెయిర్ డ్రై అయిపోతున్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే ఉండదండి.